జగిత్యాల జిల్లా ప్రజలందరికీ భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా తొలిసారి స్వీయ గణన సౌకర్యం అనేది అందుబాటులోకి తీసుకురాబడింది. సో దీనిని మన జగిత్యాల జిల్లాలో చేయాలి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ విధానంలో ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఇది సులభమైన మరియు సురక్షితమైన పారదర్శకమైన విధానం. తెలంగాణ రాష్ట్రంలో స్వీయ గణన కాలం అనేది 26 ఏప్రిల్ 2026 నుండి 10 మే 2026 వరకు కొనసాగుతుంది. మనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనమే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. దీనికి వెబ్ పోర్టల్ అడ్రస్ వచ్చి మనము https://se.census.government.in అనేది అడ్రస్ ఉంటుంది. సో ఈ పోర్టల్ ద్వారా ప్రజలందరూ కూడా తమ కుటుంబ వివరాలను వాళ్ళే స్వయంగా ఒక 15-20 నిమిషాల్లో ఆ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దాని ద్వారా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ACID కూడా వస్తుంది. ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే దీని వలన ఇంటి నుంచే మనం వివరాలు సులభంగా నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కడికైనా వెళ్ళి చేసుకోవాలంటే సమయం వృధా అవుతుంది. అట్లాంటిది ఏమి కాకుండా మన సమయం కలిసి వచ్చి ఖచ్చితమైన సమాచారం మనకు సంబంధించింది మనమే నమోదు చేసుకోవచ్చు. ఆధునికమైనటువంటి సాంకేతికతో డిజిటల్ జనగణన అనేది ఈసారి జరుగుతుంది. సో పారదర్శకత అదేవిధంగా వేగవంతంగా ఈ ప్రక్రియ కొనసాగించబడుతుంది. సో ప్రజలందరికీ ముఖ్యమైన సూచన ఏమిటంటే నమోదు అనంతరం వచ్చినటువంటి మీ SEID ఆ నంబర్ను జాగ్రత్త పరచుకోవాలి. మనకి ఇంటికి ఎన్యూమరేటర్స్ కూడా వస్తారు. వచ్చినప్పుడు మనం ఆల్రెడీ చేసుకున్నప్పుడు ఈ SEID నంబర్ వచ్చింది కాబట్టి అది ఎన్యూమరేటర్కి చూపిస్తే సరిపోతుంది. మరియు ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి. జిల్లాలోని అందరూ ప్రజాప్రతినిధులు మరియు అన్ని ప్రభుత్వ శాఖలు, అనుబంధ కార్యాలయాలు, సంస్థలు, వీటికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు స్వీయ గణనలో పాల్గొని తమ యొక్క వివరాలను ఎవరికి వారే నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా ప్రజలు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విజయవంతంగా స్వీయ గణన చేసి రాష్ట్రంలో మన జిల్లా ప్రథమ స్థానంలో ఉండే విధంగా సహకరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. సో మనము కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా మహిళా సంఘాలు, ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా వారికి సంబంధించిన వారి వివరాలు, కుటుంబ సభ్యులవి ఇతరులవి కూడా వారిని నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మరి ఒకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.